అమృత, నువ్వు ఆడిటర్ గారి ఆఫీస్కి వెళ్ళి కొన్ని పేపర్స్ మీద సంతకాలు పెట్టాలి. ఇప్పుడు అంకుల్? అవునమ్మా, బాబాయ్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పారు. ఓకే అంకుల్. అక్కడ ఆడిటర్ గారు వెయిట్ చేస్తున్నారు. సరే అంకుల్. బాయ్. ఓ 2 స్పూన్ల కండుంటే బాగుండేది కదా. నేను కూడా రావచ్చా? డ్రైవర్, నువ్వు ఇక్కడే ఉండు. హలో, నాకు చెప్పకుండా ఎక్కడ బయలుదేరారు? నేను వస్తున్నాను, పదండి. బాబాయ్ రాత్రి ఏమైనా జరిగిందా? అబ్బే, ఏం జరగలేదే. మందు కొడుతూ నిజాలు అని చెప్పానా? అబ్బే, అసలు నోటికి పని చెప్తే కదా. ఇప్పుడు చెప్తాను, ఏదైనా బార్లో కూర్చొని మందు కొడతాం పదా. మందా? హలో, అమ్మ ఇప్పుడే బయలుదేరింది. వచ్చిన పని అయిందా? నీకు సెక్యూరిటీ ఉండదా? పిన్నితో గుడికెళ్ళారు. సినిమాకి వెళ్దామా? బాగుంటుంది. వద్దు. సడన్ గా డేంజర్ వచ్చి కార్ బ్లాస్ట్ అయిపోయి అందరూ చచ్చిపోతే బాగుండు. అమ్మో వద్దు వద్దు, నేను చావను. ఇంకా స్పైడర్ మ్యాన్ చూడాలి, ఢిల్లీలో చదువుకోవాలి, బోల్డ్ పనులున్నాయి. అయినా అంకుల్ ఉన్నారు కదా, నాకేం కాదు. నువ్వు నోరు మూసుకుంటావా? ఏంటి సడన్ గా కార్ ఆపావు? మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. కూర్చో ప్లీజ్ కమ్. అదేంట్రా నువ్వెందుకు వచ్చావు? మీరు పిలిచారని పిఏ అంకుల్ చెప్పారు. నేనా? అయినా నువ్వు ఇలా రావటం ఏం బాగాలేదురా. 1000 కోట్ల ఆస్తికి వారసురాలివి. నువ్వు ఒక ఆర్డర్ వేయాలి కానీ నీ ముందు వాలిపోనా? సరేమ్మా, ఎలాగో వచ్చేసావు కదా, పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ రెడీగా ఉన్నాయి. సంతకాలు పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. ఇంకా ఎన్ని సంతకాలు అంకుల్? ఇప్పటి వరకు మీ బాబాయ్ని గార్డియన్ గానే ఉన్నారమ్మా. ఆ 2 సంతకాలు పెట్టేస్తే బాబాయ్ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ చేసినట్టే. దాంతో ఆస్తి గొడవ బాబాయ్ది, నీ ఎంజాయ్మెంట్ నీది. ఇక నీకు ఏ తలకాయ నొప్పి లేదు. ఇతనెవరమ్మా? నా బాయ్ ఫ్రెండ్. షాక్ అవ్వకండి, పదండి అంకుల్. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి AP 9G7777 స్కార్పియో ఎవరితో కనుక్కో. అలాగే.